హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గుణా సార్. సో ఈరోజు నేను టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ని ఇక్కడ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఆన్సర్ చేసుకోండి, ఆన్సర్ పాజ్ పెట్టి. సో ఆన్సర్ చేసిన తర్వాత నేను కీ రిలీజ్ చేస్తాను. కీ రిలీజ్ చేసిన వెంటనే మీరు ఎన్ని బిట్లు కరెక్ట్ అయినాయి అనేది చూసుకోవచ్చు. సో ఐఎమ్ స్క్రోలింగ్ ద క్వశ్చన్ పేపర్ ఆన్ యువర్ స్క్రీన్. ఓకే, మీరు ఆన్సర్స్తో రెడీగా ఉన్నారు. సో నేను ఇప్పుడు కీ రిలీజ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నీటిలో హానికారక పదార్థాలు చేరడాన్ని ఏమంటారు అన్నాడు. నీటి కాలుష్యం. ఆప్షన్ 1. నీరు కాలుష్యం ఒకటికి కారణం పరిశ్రమల వ్యర్థాలు, ఎరువులు, క్రిమి సంహారక రసాయనాలు, అణుశక్తి ఉత్పాదక కేంద్రములు. సో అందువల్ల 4th ఆప్షన్ అవుతుంది. థర్డ్ బిట్, భూమి యొక్క వాతావరణం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అన్నాడు. 1000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇంధనం మండించడం వలన డాష్ వెలువడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. 5th, సముద్ర తీరంలో గాలి డాష్ ఎక్కువగా ఉంటుంది. ఆ గాలిలో ఏమి ఎక్కువగా ఉంటుంది అని అడిగాడు. సో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. 6th బిట్, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలో నీటి ఆవిరి డాష్గా ఉంటుంది. సో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 7, చిక్కుడు మొక్క వేరు బుడిపెలుకున్న బ్యాక్టీరియా డాష్ పీల్చి లవణాలుగా మారుస్తాయి. నైట్రోజన్, దాన్నే మనం నత్రజని అని కూడా అంటాం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. లెగ్యూమినేసి, చిక్కుడు జాతి మొక్కల బుడిపెల్లో డాష్ ఉంటాయి అన్నాడు. సో చిక్కుడు జాతి మొక్కల్లో ఉండేది ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది. తొట్టి బారమితిని నిర్మించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? టారిసెల్లి అనే సైంటిస్టు నిర్మించడం జరిగింది. అందుకే బారమితిలోని పై ప్రదేశాన్ని టారిసెల్లి శూన్య ప్రదేశంగా చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th బిట్, వాతావరణ పీడనము కొలవడానికి ఉపయోగించే సాధనము. వాతావరణ పీడనాన్ని మెజర్ చేయడానికి బారమితిని యూజ్ చేస్తాం. టెలిస్కోప్నేమో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని దగ్గరగా చూడడానికి, పెరిస్కోప్నేమో జెడ్ షేప్లో ఉంటుంది. ఓకే, రిఫ్లెక్షన్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. యుద్ధాల సమయంలో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక గ్రోత్లో ఉండి పైన ఎదురుగుండా వస్తున్న శత్రువుని గుర్తించడానికి పెరిస్కోప్ని యూజ్ చేస్తారు. థర్మామీటర్ అనేది బాడీ యొక్క టెంపరేచర్ని, ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. దానివల్ల 10వది మనకి వాతావరణ పీడనం అడిగాడు కాబట్టి 4th ఆప్షన్ అవుతుంది. 11, బారమితిలో పాదరస స్తంభం ఎత్తును బట్టి మనకు తెలిసేది ఏంటి అన్నాడు. సో పాదరసం యొక్క స్తంభం ఎత్తును బట్టి మనకు తెలిసేది ఏంటంటే వాతావరణంలోని పీడనం అనేది తెలుస్తుంది. సాధారణ వాతావరణ పీడనం ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? 76 సెంటీమీటర్స్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. తొట్టి బారమితిని మొదట నిర్మించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? మళ్ళీ రిపీట్ అయ్యిందని బిట్టు టారిసెల్లి. తుఫాను రాబోవడానికి ముందు పాదరసం మట్టం ఏ విధంగా ఉంటుంది అన్నాడు. హఠాత్తుగా పాదరసం యొక్క మట్టం అనేది 76 సెంటీమీటర్ల నుంచి పడిపోవడం జరుగుతుంది. దట్స్ వే 14వ బిట్ ఆన్సరు 3. నెక్స్ట్ 15, బారమితి యందు పాదరస మట్టం నిదానంగా తగ్గుతుంది అంటే అప్పుడు వర్షం వస్తుంది అనేసి మనకి ఇండికేషన్ అనమాట. ఓకే, అందువల్ల సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 16, పారిశ్రామిక వాడల యందుల ప్రదేశంలోని గాలిలో ఉండి వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆక్సిజన్ కాదు, నైట్రోజన్ కాదు, సల్ఫర్ కాదు. గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ యొక్క నిష్పత్తి. ఈ బిట్ని పదే రిపీట్ చేస్తూ ఉంటాడు. నైట్రోజన్ ఆక్సిజన్ అడిగితే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 4:1 అవుద్ది. బట్ ఇక్కడ మనకి ఆక్సిజన్ నైట్రోజన్ అడిగాడు కాబట్టి 1:4. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. శీతాకాలంలో పొగమంచు ఏర్పడడానికి కారణం ఏంటి అన్నాడు. వాతావరణం అనేది చల్లగా ఉండడం వల్ల అక్కడ పొగమంచు, స్మోక్ అంటాం అనమాట, ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎత్తు ప్రదేశానికి వెళ్ళే కొద్దీ వాతావరణ పీడనం ఏమవుతుంది అని అడిగాడు. ఎత్తుకు వెళ్ళే కొద్దీ వాతావరణ పీడనం అనేది తగ్గుతుంది. సో దట్స్ వే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, 20th బిట్, ఏదైనా ప్రదేశం సముద్ర మట్టం నుండి ప్రతి 272.7 మీటర్ల ఎత్తునకు బారమితిలో ఎన్ని సెంటీమీటర్ల పీడనం తగ్గును అన్నాడు. జనరల్గా బారమితిలో ఉన్న పాదరసం అనేది ప్రతి 100 మీటర్స్కి 1 సెంటీమీటర్ తగ్గడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం మనకి ఇక్కడ 272.7 మీటర్లు అన్నాడు అంటే ఆటోమేటిక్గా మనకి 2.72 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో దగ్గరగా 2.54 ఉంది కాబట్టి ఆప్షన్ అనేది 2 కరెక్ట్ అవుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఓకే,
ప్రతి 100 మీటర్లు సముద్ర మట్టం నుంచి ప్రతి 100 మీటర్లు పైకి వెళ్ళే కొద్దీ పీడనం అనేది 1 సెంటీమీటర్ తగ్గుతూ ఉంటుంది మెర్క్యూరీ లెవెల్. అందువల్ల మనకి 2.51. ఈ క్రింది వానిలో వేరుగా ఉన్న భౌతిక రాశి ఏది? ఇచ్చిన వాటిల్లో మనకి ఘనపరిమాణం అనేది వేరుగా ఉంది. దట్స్ ఇట్. ఇక 23rd బిట్కి వచ్చినట్లయితే సరైన వాక్యాన్ని ఎన్నుకోండి అన్నాడు. గాలి ఎక్కువగా వడిగా వీస్తుంటే కలిగించే పీడనం ఎక్కువ. ఓకే, బంధించిన వాయువుపై పీడనం పెరిగితే సాంద్రత పెరుగుతుంది. ఎస్, బంధించిన అంటే మనం క్లోజ్డ్ అనమాట. సో అప్పుడు పీడనం పెంచుతుంటే వాల్యూమ్ ఏమవుద్ది? తగ్గుద్ది. వాల్యూమ్ తగ్గితే డెన్సిటీ అనేది పెరుగుతుంది.